సో ఫస్ట్ ఫర్ యాక్నే అండ్ పింపుల్స్, ఈ ప్రాబ్లం ఎక్కువగా ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. టాపిక్ వచ్చేసి ఈ పింపుల్స్ అండ్ యాక్నే ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి అండ్ అలాగే చేయకూడని పనులు ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. ఓకే, సో కాంబినేషన్ స్కిన్ అని మీకు ఎలా తెలుస్తుంది? స్కిన్ని జడ్జ్ చేయడం చాలా అవసరం. ఒక్కొక్కసారి మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో చిన్న టిప్ ఏంటంటే మన ఏ స్కిన్ అని తెలుసుకోవడానికి చూడండి, మన ఫేస్ని 2 పార్ట్స్ కింద చేసుకోవాలి. ఒకటి టీ జోన్, ఇంకొకటి సి జోన్. టీ జోన్ అంటే ఏంటి అని డౌట్ రా. మన నుదురు, ముక్కు, గడ్డం లైక్ ఇది టీలా ఉంది కదా, సో ఇది టీ జోన్ అనమాట. ఓకే, నుదురు అండ్ గడ్డం ఈ పార్ట్స్ టీ జోన్, ఫోర్ హెడ్, నోస్, చిన్. అండ్ అలాగే సి ఫర్ చీక్స్, ఈ చీక్స్ అండ్ ఈ పార్టీ చీక్ టీ జోన్, ఇది సి జోన్. సో టీ జోన్ ప్లస్ సి జోన్ ఈ రెండు కూడా ఆయిలీగా ఉన్నాయనుకోండి, అది ఆయిలీ స్కిన్. ఓకే, అండ్ అలాగే స్కిన్ అంటే ఏంటంటే టీ జోన్ ఆయిలీగా ఉండి చీక్స్ డ్రై అయిపోవడం, అంటే ఈ ముక్కు దగ్గర నుదురు దగ్గర ఆయిల్ లాగా జిడ్డుగా మెరుస్తూ ఉండడం, బుగ్గల దగ్గర మాత్రం అది కాంబినేషన్ స్కిన్ టోన్. ఓకే, సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి జనరల్లీ ఏమవుతుందంటే వాళ్ళకి ఫేస్ వాష్ చేసిన ఒక అరగంటకే ఫేస్ అనేది జిడ్డు. సో వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళు ఎంత ఫ్రెష్గా రెడీ అయినా ఎక్కువసేపు ఫ్రెష్నెస్ మెయింటైన్ అవ్వదు. ఫేస్ ఈజీగా స్వెటింగ్ వచ్చేయడం, ఈజీగా ఆయిలీ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఆయిలీ స్కిన్లో ఆయిల్ గ్లాండ్స్ యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అవి ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల తొందరగా మన స్కిన్ వెంటనే ఆయిలీ అయిపోతూ ఉంటుంది. స్కిన్ వాళ్ళకి ఓపెన్ పోర్స్, పింపుల్స్ అండ్ ఫేస్ మీద మచ్చలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ కాంబినేషన్ స్కిన్ టోన్ దగ్గరికి వస్తేకైతే అనేది మిక్స్ అండ్ మ్యాచ్, లైక్ అందులో ఆయిలీ అయిపోతూ ఉంటాయి కొన్ని పార్ట్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. వీళ్ళకి సీజన్ బట్టి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. చీక్స్ బాగా డ్రై అయిపోవడం, సమ్మర్లో ఈ టీజో మొత్తం ఫుల్గా ఆయిలీ అయిపోవడం, ఇలా ఉంటుంది. అంటే ఒకటే ఫేస్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనెస్ ప్లస్ ఆయిలీనెస్ స్కిన్ టోన్. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా యాక్నే వచ్చే అవకాశం ఉంది, పింపుల్స్ యాక్నే వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి వస్తుంది, బట్ పింపుల్స్ యాక్నే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఈ పింపుల్స్ యాక్నే వచ్చేటప్పుడు జనరలీ ఏజ్ గ్రూప్లో స్టార్టింగ్ పింపుల్స్ మనకి ఏజ్ గ్రూప్లో వస్తాయి. ఆల్రెడీ మనలో చాలామందికి ఆయిలీ స్కిన్ ఉండదు, చాలామందికి ఆల్రెడీ ఆ పింపుల్స్ వచ్చిన అనుభవం. సౌజన్య గారు ఎస్ కరెక్ట్ అండి, 13 ఇయర్స్ నుంచి జనరల్లీ టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు పింపుతున్నాయి? అంత చిన్నపిల్లలకి ఏం వాడరు కదా వాళ్ళు బయట ప్రొడక్ట్స్, అయినా ఎందుకు వస్తాయి అని అంటే యాక్చువల్లీ టీనేజ్లో మనకి హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ హార్మోనల్ చేంజ్ వల్ల ఒక్కొక్కసారి మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజ్ వల్ల స్కిన్ పైన పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే తెలియదు, ఆ ఏజ్ గ్రూప్లో ఒక కురుపు ఒక్కటి వచ్చిన మొటిమ దాన్ని చిక్కడం కానీ ఎక్కువగా చాలామంది పిండేస్తూ ఉంటారు, అది మొత్తం పోతుండేటప్పుడు పిండేయడం వల్ల ఏమవుతుంది, ఒకటి కాస్త 2 అవుతాయి, ఆ 2వది కూడా చిక్కేస్తారు వీళ్ళు, అప్పుడు ఏమవుతుంది 2 కాస్త 4 అవుతాయి. సో ఫ్యామిలీ ఇంక్రీజ్ అయిపోద్ది, యాక్నే కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అవి చిక్కడం వల్ల ఏం జరుగుతుంది, ఆ పింపుల్స్ లోపల మనకి తెల్లని పస ఒకటి ఉంటుందండి, అది ఒక దగ్గర నుంచి ఇంకో ఈజీగా పింపుల్స్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది, అలాగే తొందరగా తగ్గవు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చేయకూడని పనులు ఏంటంటే చాలామంది ఇలాగ గీరుతారు. యాక్చువల్లీ నార్మల్ స్కిన్ అయినా మనం ఎప్పుడు ఇలా గోకకూడదు అనమాట, అది చేయకూడదు, పిండడం చేయకూడదు.
అండ్ అలాగే ఆ పింపుల్ పోవాలని అంటే ఇంట్లో చేసే టిప్స్ ఉంటాయి, మన ఓన్గా మనం ఇంట్లో చేసుకుంటాం. శనగపిండి ఇలాంటివి పెడతాం. యాక్చువల్లీ శనగపిండి ఇంట్లో చేసుకునేవి స్కిన్ పింపుల్స్ ఉండే వాళ్ళకి గరుగ్గా ఉండే ఏది యూజ్ చేయకూడదు. శనగపిండి కూడా మనకి స్క్రబ్ లాగా గరుగ్గా ఉంటుంది కదండి. శనగపిండి స్క్రబ్ లాగా గరుగ్గా ఉంటుంది. వేసేటప్పుడు ఏమవుతుంది, ఈ పింపుల్ రఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, రఫ్ అయిపోయి ఇంకో దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే శనగపిండి అలాంటివి కూడా పెట్టకూడదు పింపుల్స్ ఉండేటప్పుడు. ఓకే. ఇంకా చేసే మిస్టేక్స్ ఏంటండి, ఆయింట్మెంట్స్. బయట మనకి మెడికల్ స్టోర్లో వాటిల్లో దొరికే ఆయింట్మెంట్స్ తెచ్చి యూస్ చేసేస్తుంటారు. మళ్ళీ ఏజ్ చాలా చిన్నది, అసలు స్కిన్ దాని ఓన్గా రిపేర్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. బట్ మీరు మెడికల్ స్టోర్లో ఉండే క్రీమ్స్ ఇవి ఇలాంటివి యూస్ చేయడం వల్ల, కొన్ని రకాల క్రీమ్స్ అవి యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, అలాగే లోమెలా అండ్ అలాగే బెట్నోవైట్ అండ్ స్కిన్ లైట్ ఇలాంటి క్రీమ్స్ పింపుల్స్ మచ్చలు తొందరగా పోతాయని. ఎస్, తొందరగానే పోతాయి అది వాడితే. బట్ ఏమవుతాయి, అది మానేసిన వెంటనే, అంటే ఆ క్రీమ్ రాయడం మానేసిన వెంటనే ఇంకా ఎక్కువ అయిపోయి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి స్కిన్ డార్క్ అయిపోయి ట్యానింగ్ అయిపోయి ఇంకా స్కిన్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మెడికేటెడ్ క్రీమ్ ఎక్కువగా అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన, డాక్టర్ కూడా మనకి కొన్ని డేస్కి మాత్రమే దాన్ని రాస్తారండి, కంటిన్యూగా దాన్ని రాయరు. బట్ ఏం చేస్తారు వీళ్ళు, కంటిన్యూగా యూస్ చేయడం వల్ల ఆ స్కిన్ మళ్ళీ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది. ఇది చాలామంది ఫేస్ చేసిన ఇష్యూ ఏనండి. ఓన్లీ పింపుల్స్ ప్రాబ్లమ్ అనే కాదు, చాలా ప్రాబ్లమ్స్లో మనం మెడికేటెడ్ క్రీమ్స్ యూస్ చేస్తే ఇన్స్టెంట్గా అదే యూస్ చేయడం స్టాప్ చేసిన తర్వాత దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ అలానే చాలామంది టీవీలో యాడ్స్ వచ్చినవి ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని ఒక ప్రోడక్ట్ వాడారంటే అది కంటిన్యూగా 2 months 1 month యూస్ చేయరు. కొందరు అయితే 15 daysకి 1 weekకి ప్రోడక్ట్. అలా స్కిన్ మీద అన్ని రకాల ప్రొడక్ట్స్ చేంజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ సోప్ పెట్టేస్తూ ఉంటారు, ఫేస్కి సోప్ పెట్టకూడదు, pH వాల్యూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ చేయకూడదు అని చెప్తున్నారు. మరి ఏం చేస్తే పింపుల్స్ తగ్గుతాయి? ఓకే. సో ఇప్పుడు వరకు మనం చేయకూడని పనులు చూసాం. చిక్కడాలు, పిండడం, ఆయింట్మెంట్స్ యూస్ చేయడం, లేదంటే రకరకాల ఫేస్ వాష్లు వాడేయడం, లేదా సబ్బు పెట్టేయడం, ఇవన్నీ చేయకూడనివి. అలాగే న్యాచురల్గా నలుగు పిండి, శనగపిండి ఇలాంటివి కురుపు. ఓకే. సో వీటికి ఏం చేస్తే బెటర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టిప్, మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్ యూస్ చేయాలి. చాలామంది కూల్ వాటర్ అన్నాం కదా అని ఐస్ క్యూబ్ తెచ్చి రబ్ చేస్తున్నారు. పింపుల్ ఉండేటప్పుడు అసలు అది స్ప్రెడ్ అవ్వకూడదు, దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అది రిమూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. కాబట్టి జస్ట్ కోల్డ్ వాటర్, అంటే మనం ఫ్రిడ్జ్లో బాటిల్ వాటర్ పెట్టుకుంటాం కదండి తాగడానికి, ఆ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోమని సజెస్ట్ చేయాలి. కానీ మార్నింగ్ అండ్ నైట్ కోల్డ్ వాటర్తో సజెస్ట్ చేయాలి. పింపుల్ స్కిన్ అంటే మొటిమలు అండి, తెలుగులో మొటిమలు, కురుపులు ఉంటాయి కదా, దాన్ని పింపుల్స్, యాక్నే అంటాం. ఆ మొటిమలు ఎక్కువైపోయి, కురుపులు ఎక్కువైపోయి తెల్లని పస మొత్తం స్ప్రెడ్ అయిపోతే దాన్ని యాక్నే అంటాం. పింపుల్స్ అంటే మొటిమలు. వీళ్ళు కోల్డ్ వాటర్తో డే అండ్ నైట్ ఖచ్చితంగా వాష్ చేస్తే తొందరగా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా తొందరగా పింపుల్స్ ఎప్పుడు తగ్గుతాయి అని అంటే, యూస్ చేసే ఫేస్ ప్యాక్, ముల్తానీ ఇంగ్రీడియంట్ ఉన్న ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల తొందరగా రెడ్యూస్ అవుతుంది. ఇన్స్టాగ్లో ప్యాక్ ఉంది కదా మనది, అది యూస్ చేసిన తొందర. వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్లెమిష్ జెల్. ఏంటండి? బ్లెమిష్ జెల్. సో యాక్చువల్లీ మనం 18 years అబోవ్ వాళ్ళకి కదా సజెస్ట్ చేస్తాము. మరి బ్లెమిష్లకి ఇవ్వచ్చా అంటే ఎస్, ఇవ్వచ్చండి. ఎందుకంటే మనం అన్ని ప్రోడక్ట్స్ ఇవ్వం వాళ్ళకి. మెయిన్లీ బ్లెమిష్ జెల్ ఒకటి, ఇన్స్టాగ్లో ప్యాక్ 2, ఈ 2 మాత్రం ఎక్కువగా 2 ఇచ్చి కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోమంటాము. అండ్ అలాగే
ఇన్స్టాగ్లో ప్యాక్ని వారానికి 2 సార్లు లేదా ఒకసారి వేసుకోమని చెప్తాము. అండ్ పంప్ చేయాలి నీట్గా. చాలామంది ఏంటంటే ఇది ఇలా ఉందంటే బ్లెమిష్ జెల్, ఇది బ్లెమిష్ జెల్ అండి, దీన్ని పట్టుకొని ఇలా మసాజ్ చేస్తారు. అది అస్సలు చేయకూడదు ఇయడానికి. సో పింపుల్ ఎక్కడుందో అక్కడ ఇక్కడ మీరు నొక్కితే ఈ కన్నం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదండి. సో ఇక్కడ నొక్కితే ఈ కన్నంలోంచి మనకి జెల్ పడుతుంది. సో ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ని నీట్గా కాటన్ క్లాత్తో తుడుచుకొని ఇలాగ పంప్ చేయాలి. చూసారా, మళ్ళీ ఇంకెక్కడ పింపుల్ ఉందో అక్కడ. సో ఇది చేసి ఫస్ట్ మొహం కడుక్కోవాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టి చల్లని నీళ్ళతో, కోల్డ్ వాటర్తో కడిగిన తర్వాత ఒక ఫేస్ని అద్దండి. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఇలా రఫ్గా తుడిచేస్తారు క్లాత్ పెట్టి. అందరూ పెట్టుకునే టవలే వీరు పెట్టేస్తారు. అది కూడా చేయకూడదు, అది కూడా చేయకూడదు. ఓకే, సో సెపరేట్గా కాటన్ క్లాత్స్ పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలాగ ట్యాప్ చేయాలి. మన తడిపోవడానికే కదా మనం తుడుచుకునేది, జస్ట్ తడిపోతుంది. పోయిన తర్వాత 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అయితే మిస్ట్ కూడా వాడచ్చండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి ఆ తర్వాత జస్ట్ ఇప్పుడు ఇక్కడ పింపుల్ ఉందనుకోండి, ఇలా కొద్దిగా దూరం నుంచి పంప్ చేయాలి. సో ఒక దగ్గర పెట్టాక మళ్ళీ దీన్ని క్లీన్ చేసి కాటన్ క్లాత్తో ఈ కన్నం దగ్గర ఫేస్లో పెట్టాలి. ఓకే, అలా ఫేస్ మొత్తం. చాలామందికి మచ్చలు ఉంటాయి, కొంతమందికి గుంతలు కూడా ఉంటాయి. పింపుల్స్తో పోయాక గుంత పడిపోతుంది. జనరల్లీ పింపుల్ ఎలా అంటే మొటిమ అనేది వచ్చిన తర్వాత మొటిమలు వస్తుంటే తగ్గిపోతుంటాయి, మళ్ళీ కొత్తవి పుట్టుతూ ఉంటాయి. ఈ తగ్గల కింద అయిపోతాయి. కొన్ని మొటిమలు చాలా పెద్ద సైజులో వస్తాయి. అవేమవుతాయి, అవి తగ్గేటప్పుడు మొటిమ తగ్గిపోద్ది కానీ స్కిన్ కన్నం పడిపోద్ది, గుంతల్లాగా పడిపోతాయి. ఇంకా పోవు. అంటే వీళ్ళకి టీనేజ్లోనో 18 ఇయర్స్లోనో ఈ గుంతలు పడ్డాయి అనుకోండి, అవి 30 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చినా అలానే ఫేస్ మీద ఉండిపోతాయి. సో బ్లెమిష్ జెల్ని పింపుల్ మీద అండ్ అలాగే మచ్చల మీద అండ్ అలాగే గుంతల మీద కూడా పెట్టాలి. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ అనేది మీరు లేడీస్కి, జెంట్స్కి, ఓకే, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. టీనేజర్స్కి కూడా సజెస్ట్ చేయొచ్చు. పింపుల్స్ ఉంటేనే, లేకపోతే ఇవ్వద్దు. ఓకే, పింపుల్స్ ఓన్లీ టీనేజ్లోనే కాదండి, 18 ఇయర్స్ 19 ఇయర్స్ దాటిన తర్వాత కూడా వస్తాయి. అప్పుడు దేనివల్ల వస్తాయి అని అంటే, యాక్చువల్లీ టీనేజ్లో అంటే యంగ్ ఏజ్లో ఎందుకు వస్తున్నాయి అంటే పొల్యూషన్ వల్ల కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ప్రాపర్ ఫుడ్ తీసుకోరు, బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్, సమోసాస్ అండ్ అలాగే పకోడీ ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ బయటవి ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళు ప్యూరిఫైడ్ ఆయిల్ యూజ్ చేస్తారన్న గ్యారంటీ లేదు. అండ్ అలాగే మళ్ళీ రిపీట్ చేస్తూ ఒక 4-5 టైమ్స్ యూజ్ చేస్తారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఎప్పుడైతే హెల్త్ డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా ఫేస్ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఫుడ్ సరైన ఫుడ్ తీసుకోకపోయినా నెక్స్ట్ పొల్యూషన్ అండ్ డస్ట్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. డాండ్రఫ్ వల్ల కూడా మొటిమలు అనేవి వస్తాయి. సో అందుకే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా చాలామందికి మొటిమలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అంటే జెంట్స్ కాదు, లేడీస్లో అయితే ఓన్లీ పీరియడ్స్ టైంలోనే మొటిమలు అనేవి దాన్ని లైట్గా తీసుకుంటారు. అంటే పీరియడ్స్ టైంలో ఒక 4-5 పింపుల్స్ వస్తాయండి, మొటిమలు వస్తాయి, మళ్ళీ తగ్గిపోతాయి అని లైట్గా తీసుకుంటారు. బట్ ఏమవుద్ది, పింపుల్ పోతుంది కరెక్టే, మీద ఉండిపోతుంది. దాని తాలూకా గుంత ఇన్ కేస్ పెద్దది వస్తే ఆ కన్నం కూడా ఫేస్ మీద ఉండిపోద్ది. మీరు చిక్కడం వల్ల కూడా ఒక్కొక్కసారి కన్నం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్స్ టైంలోనే పింపుల్స్ వచ్చినా బ్లెమిష్ జెల్ యూజ్ చేయమని సజెస్ట్ చేయండి. కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోమనండి. ఓకే, అండ్ ఇంకా ఏంటి, స్క్రబ్ పెట్టకూడదు. నేను ఇందాక మీకు శనగపిండే పెట్టొద్దు అన్నాను కదా, ఎందుకంటే శనగపిండి స్క్రబ్తో పోలిస్తే అంత హార్ష్గా ఉండదు, బట్ కొంచెం
గరుగ్గా ఉంటుంది. మరి స్క్రబ్ ఇంకా గరుగ్గా ఉంటుంది కదా. గరుగ్గా ఉండేటప్పుడు ఏమవుతుంది, యాక్చువల్లీ స్క్రబ్ ఎందుకు వాడతాం, పోర్స్ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేయడానికి. సో అప్పుడు ఆ పింపుల్ రఫ్ అయ్యి దాని నుంచి బ్లడ్ కానీ చీమి కానీ, సీమ్ అంటాం కదా, ఆ చీమ్ కానీ ఆ వైట్ కలర్ పస బయటకు కారిందంటే అది ఇంకో దగ్గర అంటుకొని కొత్తది వస్తుంది. ఇంకొకటి చేయకూడని పని ఏంటంటే, పింపుల్స్ మొటిమలు ఉండేవాళ్ళు ఆవిరి పెట్టుకోకూడదు. స్టీమ్ పెట్టుకొని మనకి లైక్ పార్లర్స్లో ఫేషియల్కి పిలిచేటప్పుడు చాలామంది అంటే చిన్న చిన్న కొన్ని పార్లర్స్లో ఏంటంటే, కొన్ని పార్లర్స్లో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, సో యూజ్ చేయరు. బట్ కొన్ని పార్లర్స్లో ఇలాంటి పిన్స్ ఉంటాయి. ఈ స్టీమ్ ఇచ్చి అందరిలాగే వాళ్ళకి కూడా ఈ డెడ్ స్కిన్ రిమూవ్ చేసే ఆ క్రమంలో వాళ్ళు పింపుల్స్ మీద కూడా రిమూవ్ చేస్తారు. కొంతమంది అయితే వీళ్ళే అడిగి మరి నాకు పింపుల్ తీసియండి, ఇక్కడ తీసియండి అని. అది అలా పిండితే అది కూడా బలవంతంగా పింపుల్ని రిమూవ్ చేసినట్టే. అప్పుడు కూడా ఛాన్స్ ఉంది పక్కన అంటుకోవడానికి. కూడా చెయ్యొద్దు, స్క్రబ్ అసలు పెట్టకూడదు. ఓన్లీ క్లీనప్ అంటే వీళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసి ఇన్స్టాగ్లో ప్యాక్ వేయమంటమే. ఆ తర్వాత నైట్కి బ్లెమిష్ జెల్. ఓకే, సో ఇలా యూస్ చేస్తే పింపుల్స్ తొందరగా కంట్రోల్ అవుతాయండి. ఈ టిప్స్తో పాటు మీరు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్లీ బాడీని కూల్ చేసుకోమని చెప్పాలి. ఓవర్ హీట్ వల్ల కూడా కొన్ని మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో మొటిమలు వచ్చేటప్పుడు మీరు బాడీని చల్లబరుచుకోవాలి. ఎవరైనా పింపుల్స్ ఉన్నాయంటే బాడీని తొందరగా కూల్ చేసుకోవాలి. న్యాచురల్గా దొరికే కొబ్బరి నీళ్ళు, రైస్ వాటర్ వాష్ చేస్తాం కదండి, వాష్ చేసేటప్పుడు సెకండ్ టైం వాటర్ ఉంటుంది. అది ఒక గ్లాస్ వాటర్ డైలీ పరకడుపున మనం తాగడం ద్వారా ఓవర్ హీట్ తగ్గుతుంది, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, పింపుల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ సప్లిమెంట్స్ ఇచ్చేవద్దు. మీరు పింపుల్స్ ఉన్న వాళ్ళకి మొటిమలు ఉండతో పాటు సప్లిమెంట్స్ ఇస్తే తొందరగా తగ్గుతుంది కదా అని మీరు ఆలోచించినట్లయితే ఎస్, ఆ ఆలోచన కరెక్టేనండి. కాకపోతే ఎక్కువ ఇచ్చేవద్దు. ఓన్లీ టాక్సిక్ క్లీన్ అండ్ అలాగే హెయిర్ నెయిల్ స్కిన్, ఈ రెండు ఇస్తే సరిపోతుంది. టాక్సిక్ క్లీన్, హెయిర్ నెయిల్ స్కిన్. ఓకే, టాక్సిక్ క్లీన్ అవైలబుల్ లేకపోతే గ్యానోడర్మా హెయిర్ నెయిల్ స్కిన్. హెయిర్ కానీ స్కిన్ కానీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా హెయిర్ నెయిల్ స్కిన్ సజెస్ట్ చేయాలి. ఓకే, బ్లెమిష్ ఆయిల్, ఇన్స్టాగ్లో ప్యాక్ కంపల్సరీ. ఎలోవెరా ఇవ్వచ్చు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, బట్ మెయిన్గా ఈ టాక్సిక్ క్లీన్. ఇన్ కేస్ మీ దగ్గర టాక్సిక్ క్లీన్ దొరకకపోతే అప్పుడు గ్యానోడర్మా హెయిర్ నెయిల్ స్కిన్. ఓకే, ఎలోవెరా అనేది ఆప్షన్ అండి, వాళ్ళు ఎక్స్ట్రాగా తీసుకుంటామంటే బాడీ హెల్త్ కూడా మంచిది కాబట్టి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఫ్రీ అవుతుంది కాబట్టి సో ఇవ్వచ్చు. ఓకేనా, సో ఈ ప్రొడక్ట్స్, సో నేను ఒకసారి స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి. కనిపిస్తుందా అందరికీ స్క్రీన్ అనేది? సో వీళ్ళకి ఇవ్వాల్సిన టాప్ 4 ప్రోడక్ట్స్ అండి ఇవి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్లెమిష్ జెల్. ఇవి ఎలా వాడాలంటే, ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ని కొద్దిగా హ్యాండ్లో తీసుకొని ఒక 6 to 7 డ్రాప్స్ స్మూత్గా మసాజ్ చేయండి. జస్ట్ 30 సెకండ్లు అంటే అర నిమిషం మసాజ్ చేసి వెంటనే చల్లని నీళ్ళతో మొహాన్ని కడిగేసేయండి కూల్ వాటర్తో. ఆ తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని నెమ్మదిగా అద్దుకున్న తర్వాత ఫేస్ ఆరిపోయిన తర్వాత ఫేస్ మిస్ట్ తీసుకొని దగ్గర నుండి స్ప్రే చేయండి. మిస్ట్ని ఫేస్కి నెక్కి స్ప్రే చేసి 2 నిమిషాలు అలానే వదిలేయండి. ఉదయం పూట అయితే బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని దాని మీద మీరు కాంపాక్ట్ పౌడర్ కానీ ప్రైమర్ కానీ వాడచ్చు.
మీరు ఒకవేళ ఎండలోకి వెళ్ళేటట్లయితే బ్రైట్నింగ్ క్రీమ్ తర్వాత వేయండి. మనకి న్యూగా లాంచ్ అయింది SPF 50, అది చాలా బాగా ప్రొటెక్షన్ ఇస్తుంది ఆల్ ఓవర్ డే. సో బ్రైట్నింగ్ క్రీమ్ రాసాక ఎండలోకి వెళ్ళే వాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు కొద్దిగా సన్ స్క్రీన్ రాసుకొని దాని మీద ప్రైమర్, లూజ్ పౌడర్ లేదంటే ప్రైమర్, కాంపాక్ట్ అయినా అప్లై చేసుకుంటే ఇంకా ఈవినింగ్ వరకు మనం ఫేస్ వాష్ చేయక్కర్లే, అంత ఫ్రెష్గా ఉంటుంది. జిడ్డు అయిపోతూ ఉంటుంది కదా, సో అందుకోసం. ఓకే, సో ఈవినింగ్ వరకు ఫేస్ని మనం వాష్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు అలా వాడితే. ఏంటంటే మొహం కడుక్కొని ఫేస్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత మిస్ట్ స్ప్రే చేసుకొని 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ రాసి ఆ తర్వాత అప్లై చేసి దాని మీద ప్రైమర్, లూజ్ పౌడర్ రాసుకొని బయటికి వెళ్తే ఇంకా ఈవినింగ్ వరకు ఫేస్ వాష్ చేయక్కర్లేదు, ఫ్రెష్గా మెయింటైన్ అవుతుంది. దెన్ ఈవినింగ్ రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చి ఆయిల్తో ఫేస్ వాష్ చేసి పడుకునే ముందు అండ్ మిస్ట్ స్ప్రే చేసుకొని 2 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత బ్లెమిష్ జెల్ని ఈ పింపుల్స్, మీకు ఇక్కడ ఫేస్ చూసారు ఇక్కడ ప్రతి పింపుల్ మీద, ప్రతి మచ్చ మీద, గుంత మీద అంటే కన్నం దగ్గర కూడా బ్లెమిష్ జెల్ని అప్లై చేయాలి. ఒక పింపుల్ మీద పెట్టాక దాన్ని క్లీన్ చేసి ఇంకో పింపుల్ మీద, ఆ తర్వాత మొత్తం ఫేస్ మొత్తం పెట్టాక ఈ నిబ్బు ఇలా ఉంటుంది కదా, దీన్ని తీసేసి గోరువెచ్చని నీళ్ళతో కడిగేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పెట్టేసి మీకు ఇచ్చిన ఇలాంటి డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో పెట్టేసి నీట్గా పక్కన పెట్టుకోండి. ఓకే, ఇలా యూజ్ చేస్తే బెటర్. వీటితో పాటు మీరు కావాలంటే చేయొచ్చు. అలాగే ఇలా చెప్పినట్టు వాడితే మాత్రం 30 డేస్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుందండి. ఓకే, సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్, మిస్ట్, బ్రైట్నింగ్, ప్రైమర్, కాంపాక్ట్ వాడేవాళ్ళు కాంపాక్ట్ అండ్ బ్లెమిష్ జెల్ వారానికి ఒక్కసారి లేదా 3 రోజులకు ఒక్కసారి, అంటే వారానికి ఒకసారి ఇన్స్టాగ్లో ప్యాక్ ఫేస్ మొత్తం వేసుకోవాలి. ఓకే, ఓవరాల్ ఫేస్ ఇన్స్టాగ్లో ప్యాక్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అలానే వదిలేసి కూల్ వాటర్తో వాష్ చేసేయాలి. సో ఇలా మీరు యూజ్ చేస్తే ఈ 8 to 9 ప్రొడక్ట్స్ నేను చెప్పినట్టున్నాను, ఈ 9 ప్రొడక్ట్స్ స్కిన్కి వాడినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది ప్రైస్ కోసం ఆలోచిస్తారండి. మీకు రిజల్ట్ 2000 దగ్గర ఆలోచించవద్దు, ఎందుకంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ పోస్టర్లో చూపిస్తున్నవి కాకుండా నేను ఎక్స్ట్రాగా చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కలిపి మీకు ఒక 7,000 ఎంతో అవుతుంది. సో 4,000, 5,000 ఇలా ఆగిపోతారు. 2,000, 3,000 దగ్గర మీరు చూసుకుంటే మీకు రిజల్ట్ కంప్లీట్గా తొందరగా వస్తుంది అనుకోండి, మళ్ళీ ఇన్ని ప్రొడక్ట్స్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. రిజల్ట్ రావాలంటే అన్నీ వాడాలి. ఎవరికో కొందరికి 1-2 ప్రొడక్ట్స్తో కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే అది వాళ్ళ స్కిన్ అంత తొందరగా రెస్పాండ్ అయ్యింది, ప్రాబ్లం అంత పెద్దదిగా లేదు అని అర్థం. సో బ్లెమిష్ జెల్ అనేది ఓన్లీ నైట్ టైమే యూజ్ చేయండి, పడుకునే గంట ముందే పెట్టేయండి ప్రతి పింపుల్ బ్లెమిష్ జెల్. ఓకే, పింపుల్ మీద డే టైం మాత్రం బ్లెమిష్ జెల్, సన్ స్క్రీన్, ప్రైమర్, కాంపాక్ట్ పౌడర్ కూడా డే టైమే. ఓకే, సో ఇలా చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు ఇలాగ ఒక ప్రాబ్లం ఉండడం వల్ల పీవీస్ కోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు, మంగుమచ్చలు ఉన్నవాళ్ళు బోల్డ్ మంది వస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఇదంతా కలిపి ఒక ఈజీగా ఒక 250 పీవీ అయిపోద్ది. మీరు 100 పీవీ మాత్రమే మైండ్లో పెట్టుకుంటున్నారు. అలా కాకుండా ప్రాబ్లం ఈజీగా వాళ్ళకి సజెస్ట్ చేయండి. పీవీ కదా, తొందరగా చెక్స్ పెరుగుతాయి. మెయిన్ మన మోటివ్ అదే కదా, మనకి చెక్స్ పెరగాలి. 10వ తారీఖు వచ్చేసరికి మంచి అమౌంట్ మనం తీసుకోవాలి మన అకౌంట్లోకి బట్టి. సో బిజినెస్ కూడా ఇంకా స్పీడ్గానే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు సేల్ చేయట్లేదు, అడ్వైజింగే. మీరు ఇంకా సేల్ మీరు ఈ అంటే ఒకవేళ 250 పీకి ఇవ్వాలి అని కంపెనీ చెప్పారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేయాలి, ఈ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవాలని. కానీ వాళ్ళేమో ఎక్కువైపోయిందని వాళ్ళు ఆలోచిస్తారు, వేస్తారని మీరు టెన్షన్ పడి వాళ్ళని ఈ 250 పీవీ కాస్త 100 పీవీకే చేశారు. ఒక 3,000కో 4,000కో 3,000 చేస్తే 100 పీవీ అయిపోద్ది స్కిన్ ఫార్ములాలో. సో 3,000 మీరు 3,000 పెట్టి కొనిపించిన
రిజల్ట్ వాళ్ళకి అనుకున్నంత టైంలో రాకపోతే ఖచ్చితంగా మీ మీద వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది పోతుంది. అలాగే మనం ఏదైతే రిజల్ట్ కోసం ఇచ్చామో ఆ అనుకున్నంత రిజల్ట్ కనబడదు. సో అప్పుడు మనం నిజంగానే సేల్ కోసం ఆలోచించి ఇవ్వాల్సినవి కాకుండా కొన్ని మనం మిస్టేక్ చేసినట్టే కదా. సో అది గుర్తుపెట్టుకొని ఏవైతే ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలో అవన్నీ సజెస్ట్ చేయండి. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు కూడా వచ్చిందంటే కొనలేరు, బట్ ఎందుకు ఇవన్నీ కొనమని చెప్తున్నాం, అన్నీ అవసరమైనవే, వాళ్ళకి తొందరగా తగ్గాలనే మన ఆదృత కూడా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఓన్లీ ఒక క్రీమ్, ఫేస్ వాష్, ఒక డైలీ మాయిశ్చరైజర్, ఒక నైట్కి ఒక సన్స్క్రీన్, నైట్కి ఒక క్రీమ్, మళ్ళీ డే టైంలో ఒక సన్స్క్రీన్, అండ్ అలాగే మనకి ఇవన్నీ ఇస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. ఎందుకంటే రెజిమెన్ అన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తే బాగా వర్క్ చేసి స్కిన్ బాగా రిజల్ట్ వస్తుందని. ఓకేనా? సో ఇలా సజెస్ట్ చేసుకెళ్ళండి. అండ్ డౌట్స్ ఎవరు అడిగారు? నాగమణి గారు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ డే టైం మాత్రమే వాడమన్నాను. క్లెన్సింగ్ ఆయిల్తో వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి ఒక 2 minutes అలా వదిలేసి ఆ తర్వాత బ్లెమిష్ జెల్ పింపుల్స్ ఉన్న దగ్గరల్లా పంప్ చేయమన్నాను. అది కూడా ఒక పింపుల్ మీద పంప్ చేశాక ఇంకో పింపుల్ మీద పెట్టాలి. ఓకేనా? అంతే తప్ప నైట్ టైం కూడా మీరు బ్రైట్నింగ్ క్రీమ్ రాసి బ్లెమిష్ జెల్ రాయక్కర్లేదు. డే టైం బ్రైట్నింగ్ క్రీమ్ రాయండి, దాని మీద బయటికి వెళ్ళే వాళ్ళు అయితే సన్ స్క్రీన్ కూడా మరి పౌడర్ రాసుకోండి, కాంపాక్ట్ పౌడర్. బాడీ పౌడర్ ఫేస్కి పెట్టద్దు, ఫేస్కి కాంపాక్ట్ పౌడర్స్ యూజ్ చేయండి. అండ్ అలాగే రాత్రిపూట అయితే డీప్ క్లీన్ మిస్ట్ స్ప్రే చేసి పింపుల్స్ ఉన్న దగ్గర బ్లెమిష్ జెల్ పంప్ చేయండి పడుకునే గంట ముందు. వారానికి 2 సార్లు ఎష్యూర్ ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ ఉంది కదా, అది ఫేస్కి నెక్కి ఫస్ట్ డీప్ ఇన్స్టాగ్లో ప్యాక్ని ఫేస్కి నెక్కి వేసేసుకొని ఒక పావు గంట అలానే వదిలేసి ఆరిపోయిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసేయండి. ఆ తర్వాత ఫేస్ని బాగా తడి లేకుండా అద్దుకున్న తర్వాత కాటన్ క్లాత్తో 2 minutes వదిలేయండి. ఈ ప్రాసెస్ వారానికి 2 సార్లు, అంటే 3 రోజులకు ఒకసారి ఈవినింగ్ 5, 6 ఆ టైంలో చేయండి. ఓకే. నెక్స్ట్, మీరు అలా చేసి వాష్ చేయొద్దు. ఇన్స్టాగ్లో ప్యాక్ వేసుకున్న తర్వాత 12 hours గ్యాప్ ఉండాలి మళ్ళీ ఫేస్ వాష్కి. సో డైరెక్ట్గా పింపుల్స్ ఉన్న దగ్గర బ్లెమిష్ జెల్ని అప్లై చేసేసేయండి. ఓకే, ఇది ప్రాసెస్ అండి. ప్రోడక్ట్ యూజ్ చేయాల్సింది అర్థమైందా అందరికీ? అండ్ నెక్స్ట్ చూడండి, లాంచ్ అయింది కదా, ఇది నేను మీకు ప్రోడక్ట్ అయితే ట్రైనింగ్ ఇచ్చాను, బట్ ఎలా ఉంటుందో చూపించలేదు. ఇది న్యూ సన్ స్క్రీన్ అండి, స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ SPF 50 PA++. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రోడక్ట్ చెప్పేటప్పుడు ప్రోడక్ట్ చేతిలో పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. సో దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది నేమింగ్ ఏంటి, హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సిరమ్ SPF 50 PA++. ఓకే, అలానే ప్రొనౌన్స్ చేయండి. 50 ml ఉంటుంది. ఇది UVA UVB 2 రేస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో స్కిన్ కూడా ఇది యూస్ చేయడం వల్ల స్కిన్ బ్రైట్నింగ్ కూడా అవుతుందండి. ఎవరైతే స్కిన్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలనే హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఎటువంటి పారాబెన్ ఉండదు, క్లియర్గా మెన్షన్ చేస్తారు. పారాబెన్ ఫ్రీ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ అండ్ క్రూయల్టీ ఫ్రీ అండ్ వేగన్ కూడా. ఇది ఇందులో ఎటువంటి ఎనిమల్ ఫ్యాట్స్ యూస్ చేయలేదు. క్రూయల్టీ ఫ్రీ అంటే ఇవి ఎటువంటి జంతువుల మీద ప్రయోగాలు చేయలేదు. అంటే చాలామంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్స్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసేస్తారు. సో అలాంటి మినరల్ ఆయిల్స్ కూడా ఏమీ యూస్ చేయలేదు. లాంగ్ టర్మ్ అంటే ఇది ఒక కెమికల్ అండి, ప్రోడక్ట్ ఎక్కువ కాలం ఉండడానికి యూస్ చేస్తారు. బట్ ఇవి ఏమిటంటే ఎక్కువ కాలం ఆ పారాబెన్ ఉన్న ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో అమ్మయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందుకనే పారాబెన్ యూస్ చేయకూడదు. సో క్లియర్గా మెన్షన్ చేశారు, పారాబెన్ ఫ్రీ. ఓకే,
సో అందుకే ప్రోడక్ట్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నీ దీని మీదే ఉంటాయి. ఇది మంగుమచ్చలు ఉండేవాళ్ళు, పింపుల్స్ ఉండేవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని చేసి షేక్ చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సిటిఎం ప్రాసెస్, సిటిటిఎం మనం చేస్తాము. ఓకే, టోనింగ్, ట్రీట్మెంట్, మాయిశ్చరైజింగ్ మనం యూజ్ చేస్తాం కదా. సో సిటిటిఎం చేసిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఫేస్ వాష్ చేసుకొని డీప్ క్లెన్జింగ్ చేసుకొని మీరు వాడే బ్రైట్నింగ్ క్రీము, లేదా కొంతమంది మంగుమచ్చలు ఉండేవాళ్ళు సిరము బ్రైట్నింగ్ క్రీమ్ వాడతారు. పింపుల్స్ ఉండేవాళ్ళు ఓన్లీ బ్రైట్నింగ్ క్రీమ్ రాస్తారు. అవి రాసిన తర్వాత కొద్దిగా క్రీమ్ హ్యాండ్లో తీసుకొని దాన్ని డాట్స్ లాగా పెట్టేసేయాలి. సో కొత్త ప్రోడక్ట్ మీకు వెంటనే పంప్ అయిన వెంటనే లిక్విడ్ అనేది రాదండి. ఓకే, సో ఈ సన్ స్క్రీన్కి వేరే సన్ స్క్రీన్స్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇది సిరం యాడ్ అయి ఉంటుంది, హైడ్రేటింగ్ సిరం, అండ్ ఇందులో హైల్రానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. జనరల్లీ కొంచెం వైట్గా ప్యాచీనెస్గా వచ్చేస్తుంది. కొంచెంసేపు ఎండ్లోకి వెళ్తే అది ఒక స్వెట్ లాగా వైట్గా కారినట్టు ఉంటుంది. బట్ ఇది అస్సలు అలా ఉండదండి. ఓకే, ఈజీగా వైట్ కాస్టింగ్ అనేది ఉండదు. అండ్ చాలామంది హైడ్రేటింగ్ అంటున్నారు, అంటే మాయిశ్చరైజింగ్ కదా, జిడ్డుగా ఉంటుందేమో అనుకుంటారు. బట్ ఇది జిడ్డు చూసారా, స్కిన్లో నీట్గా బ్లెండ్ అయిపోయింది. మీకు ఎక్కడ జిడ్డుగా కూడా ఈజీ అనమాట. సిరం వేసుడు కాబట్టి తొందరగా బ్లెండ్ అయిపోద్ది. ఇది ఆల్ స్కిన్ టైప్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆల్ స్కిన్ టైప్స్కి ఇది సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో సన్ యూస్ చేయడం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు, మంగుమచ్చలు రావు, ఏజ్నింగ్ అవ్వదు. సో అందరికీ ఇది సజెస్ట్ చేయండి. ఓకే, సన్ స్క్రీన్ అప్లై చేశాక మీరు ప్రైమరు, కాంపాక్ట్, జెంట్స్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, మిస్ట్, ఆ తర్వాత సీ సిరమ్ బ్రైట్నింగ్ క్రీమ్ వాడేవాళ్ళు సీ సిరమ్ బ్రైట్నింగ్ క్రీమ్, పింపుల్స్ ఉండే వాళ్ళకి సీ సిరమ్ ఎవర్క్ క్రీమ్ రాసుకొని దాని మీద ఈ సన్ స్క్రీన్ రాసుకొని దీనిపైన మీరు కావాలంటే ప్రైమరు, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమంది సివిల్ వర్క్స్ చేయర్స్ ఇలాగా ఎవరైనా కంటిన్యూగా అంటే ఆల్మోస్ట్ 8 to 9 hours అలానే ఎండలోనే ఉండిపోతాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే రీఅప్లై, ఓకే, సన్ స్క్రీన్ని మళ్ళీ ఒక 2-3 గంటలకి రీఅప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరైనా స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటే స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే చేసుకోవాలి. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వెంటనే కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. అండ్ అలాగే సన్ స్క్రీన్ అనేది మీరు యూజ్ చేసేటప్పుడు ఇంకా ఫేస్ వాష్ చేసుకోండి. నైట్ టైం సన్ స్క్రీన్ వాడక్కర్లేదు. ఎండలోకి వెళ్ళి ఒక పావు గంట ముందు సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోతుంది. ఎంతసేపు ముందండి? పావు గంట ముందు మన దానిపైన అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా సిరం ఉంది కదా, సో మళ్ళీ సీ సిరం అక్కర్లేదేమో అనుకోకండి. ఇందులో ఉండేది హైడ్రేటింగ్ సిరం. సో సీ సిరము మీరు వాడేవాళ్ళు అది కంటిన్యూ చేస్తుంది. ఓకే, సో పింపుల్స్ ఉండే వాళ్ళకి ఎందుకు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చెప్తున్నామంటే అది డీప్గా వర్క్ చేస్తుందండి. సో దానిలాగా మళ్ళీ ఇంకేది వర్క్ చేయదు కాబట్టి సజెస్ట్ చేస్తున్నాం. సీ సిరం బ్రైట్నింగ్ క్రీమ్ నెక్ కూడా వాడచ్చండి, బట్ పింపుల్స్ ఉంటే సీ సిరం వాడకూడదు. పింపుల్స్ ఉండేవాళ్ళు ఇంకోటి అంటే వాళ్ళు సిట్రస్ ఇంగ్రీడియంట్ ఉన్నవి యూజ్ చేయకూడదు. సిట్రిక్ యాసిడ్ అంటే లైక్ లెమన్, ఆరెంజ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నవి పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకు. సో
క్లియర్ కదా. మీరు ఏ పార్ట్స్కి అప్లై చేయొచ్చు అంటే మన డ్రెస్సింగ్ బట్టి, మనకు ఒక్కొక్కసారి శారీస్ కడితే బ్యాక్ నెక్ మొత్తం విజిబుల్ అవుతుంది ఎండకి. సో ఎండకి అది ఇది అయిపోయి అక్కడ స్పాట్ బట్టి ఎండకి ఏదైతే బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయో ఆ పార్ట్స్ అన్నిటికీ సన్ స్క్రీన్ అప్లై చేయండి. అంటే ఫేస్, నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ లైక్ చేయొచ్చు. ఓకే, సో ఈ సన్ స్క్రీన్ అయితే 1000 రూపీస్కి వస్తుందండి. 33.33 PV వస్తుంది. అంటే 3 స్క్రీన్లు కొంటే 3000కే 100 PV అయిపోద్ది. ఓకేనా? సో క్లియర్ కదా అందరికీ, ఇంకేం డౌట్లు లేవు కదా మేడం. ఎవరైతే బాడీకి ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? హారిక గారు డైలీ మాయిశ్చరైజర్ కానీ ఆరెల్స్ మీరు విటమిన్ సి బటర్ కూడా ఉంది కదండి, క్రీమ్, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ డైలీ మాయిశ్చరైజర్ మ్యాక్సిమం అండర్ ఐ సిరమ్ సెషన్ ఆల్రెడీ రీసెంట్గానే చేశానండి. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు అయితే మీకు పింపుల్స్ ఉండేవాళ్ళు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అర్థమైందా లేదా? పింపుల్స్ ఉండేవాళ్ళు స్క్రబ్ పెట్ట. ఓకే, పింపుల్స్ ఉండేవాళ్ళు న్యాచురల్గా ఇంట్లో చేసుకునే శనగపిండి, బియ్యం. అండ్ నెక్స్ట్ పింపుల్స్ ఉండేవాళ్ళు కోల్డ్ వాటర్ ఫేస్ వాష్ చేసుకోవచ్చా? సో పింపుల్స్ తగ్గాలి అంటే బాడీ హీట్ తగ్గడం కూడా అవసరమే కదా. నోని సజెస్ట్ చేయొచ్చా? పింపుల్స్ ఉండే వాళ్ళకి నోని క్యాప్సూల్ సజెస్ట్ చేయొచ్చా? ఎందుకు సజెస్ట్ చేయకూడదు? హీట్. ఎస్, నోని క్యాప్సూల్ ఏం చేస్తుంది, బాడీలో మనకి బాడీని స్లిమ్ చేయడంలో అది హెల్ప్ అవుతుంది. సో ఓవర్ హీట్ అనేది ఉంటుందండి, నోని క్యాప్సూల్ వల్ల ఓవర్ హీట్ వస్తుంది. చాలామంది వెయిట్ లాస్కి యూజ్ చేసేవాళ్ళు నోని యూజ్ చేస్తున్నారు. ఈ నోని, స్పిరులినా ఇవి యూజ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అయ్యి అందుకోసమే పింపుల్స్ ఉండే వాళ్ళకి ఓన్లీ 2 క్యాప్సూల్స్ మాత్రమే చెప్పాను. ఒకవేళ ఆ 2లో ఒకటి లేకపోతే ఇంకొకటి కూడా ఆప్షన్ చెప్పాను. అవేంటి అనేది చెప్పగలుగుతారా? ఏ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు పింపుల్స్ ఉండే వాళ్ళకి? పింపుల్స్ ఉండే వాళ్ళకి సప్లిమెంట్స్ ఏమేమి ఇవ్వచ్చు? టాక్సిక్లీన్, హెయిర్ నెయిల్ స్కిన్. టాక్సిక్లీన్, హెయిర్ నెయిల్ స్కిన్ ఈ 2 మెయిన్. ఇన్ కేస్ టాక్సిక్లీన్ దొరకకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఇవ్వండి, అంతకుమించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఎస్ శృతి గారు కరెక్ట్ అండి. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్. ఓకే, అండ్ పింపుల్స్ ఉండేవాళ్ళు పీల్ ఆఫ్స్ యూజ్ చేయొచ్చా? పీల్ ఆఫ్స్, చార్కోల్ పీల్ ఆఫ్, గోల్డ్ పీల్ ఆఫ్, ఇలాంటివి పింపుల్స్ బాగా పగిలిపోయి ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా? నో, బాగోకూడదు కాబట్టి. పింపుల్స్ ఉండే వాళ్ళకి ఎష్యూర్ ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ ఇవ్వచ్చా? ఎస్. పింపుల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, సజెస్ట్ చేస్తారా? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ సజెస్ట్ చేస్తారా? ఫేస్ వాష్ లేదా సోప్ ఇస్తారా? ఎస్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ సజెస్ట్ చేయాలి. కావాలంటే ప్రైస్ కోసం భయపడకండి. అండ్ నెక్స్ట్, నైట్ టైం పింపుల్ని రిమూవ్ చేసే ప్రోడక్ట్ ఏంటి? చేస్తాం ఆ ప్రోడక్ట్ని, అది పింపుల్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ఎస్ లీలా మోహన్ గారు ఫస్ట్ చెప్పారు, బ్లెమిష్ జెల్. ఓకే, ఇంట్లో ఉండే వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, పొల్యూషన్ ఉంటుంది, సన్ ఉంటుంది, ఎండలోకి వెళ్తారు. సో వాళ్ళు అప్పుడు దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి బయటన పొల్యూషను, ఎండ, వీటి నుంచి యూజ్ చేయాలి. ముందే చెప్తారు మీరే. సన్ స్క్రీన్ SF9, స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ సన్ స్క్రీన్, SPF 50 PA
++. ఏమి ఫుల్గా చెప్పండి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. పింపుల్స్ ఉండే వాళ్ళు ఇప్పుడు వాడాలి. ఎస్, మార్నింగ్. అలాగే బ్రైట్నింగ్ క్రీమ్తో పాటు ఈ సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా డే టైం. కాంపాక్ట్ పౌడర్ జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చా? ఎస్. ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి చెప్పామా, ఓన్లీ లేడీస్కి చెప్పామా? యూనిసెక్స్ ప్రొడక్ట్సా? ప్రొడక్ట్స్ ఇద్దరి ప్రాబ్లంకి కూడా లేడీస్ అండ్ జెంట్స్ బోత్ యూజ్ చేయొచ్చు. సో మీకు ఫుల్గా అర్థమైపోయిందండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎంతసేపు మసాజ్? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎంతసేపు? ఎస్, 30 సెకండ్స్ మసాజ్ చేసి 30 సెకండ్లు మసాజ్ చేసి ఏ వాటర్తో వాష్ చేయాలి పింపుల్స్ ఉన్నవాళ్ళు? ఎస్, కూల్ వాటర్తో వాష్ చేయాలి. ఓకే. పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్ ఇవ్వకూడదు. సో మీకు టాపిక్ మొత్తం విన్నాను. సో మీరే సజెస్ట్ చేయగలుగుతారు కదా. ఇంకా పింపుల్స్ ఉన్న, మచ్చలున్న, గుంతలున్న ఇవే ప్రోడక్ట్స్ అండి. మార్నింగ్ టైం అయితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, SPF 50, ప్రైమర్, కాంపాక్ట్ పౌడర్, 6 ప్రోడక్ట్స్. నైట్ టైం అయితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, బ్లెమిష్ జెల్. అది ఈవినింగ్ టైం వేసుకుంటే బెటర్. ఇన్స్టాగ్లో ప్యాక్ వేసుకునే ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కొని 30 సెకండ్స్ మసాజ్ చేసి వాష్ చేసేసి కాటన్ క్లాత్తో ఫేస్ని నెమ్మదిగా తర్వాత ఫేస్ మిస్ట్ని దగ్గరగా స్ప్రే చేసుకొని ఓకే, ఆ తర్వాత మీరు ప్యాక్ వేసుకోవచ్చు. లేదా ప్యాక్ వేసి పావుగంట నుంచి కడిగేసిన తర్వాత కూడా మీరు మిస్ట్ స్ప్రే నైట్కి డైరెక్ట్గా బ్లెమిష్ జెల్ పెట్టేసుకుంటారు. ఇన్స్టాగ్లో ప్యాక్ వేసిన తర్వాత ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి ఫేస్ వాష్కి? ఎస్, లహరి గారు కరెక్ట్ అండి, 12 అవర్స్. సో ఇంకా నాతో పని లేదనుకుంటా మీ అందరికీ. ఎందుకంటే ఎవరైనా పింపుల్చలు, గుంతలు ఇలాంటివి ఎవరి స్కిన్ మీరు చూసినా ఈ ప్రోడక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ సజెస్ట్ చేయడమే. ఇందులో కాంప్రమైజ్ అయ్యేది ఏమైనా ఉందా? ఇప్పుడు నా దగ్గర అమౌంట్ తక్కువ ఉందండి, వైజ్ అవ్వడానికి నో. మీకు 100% రిజల్ట్ కావాలంటే 100% మేము చెప్పినవన్నీ యూజ్ చేయండి. అండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా వాడుతున్నారో క్లియర్గా కనుక్కోవాలి. ఎందుకంటే చాలామంది ప్రాసెస్లో మిస్టేక్ చేస్తారు. సో ప్రాసెస్లో కూడా మిస్టేక్ జరగకూడదు. మనం ప్రోడక్ట్స్ ఇచ్చామంటే 15 days రిజల్ట్ కనిపించాలి, అది మన టార్గెట్ కాబట్టి. సో అలాగే ఇప్పుడు మూవ్ అవుదాం. సో ఇప్పుడు మీరు ఎవరికైనా సజెషన్ ఇచ్చినా లేదా కొత్త ఐడి ఏదైనా వేసినా వాళ్ళకి ఇంట్లో ఏమైనా కావాలా, ఇంకేమైనా కావాలంటే ఆహా అదొద్దు, ఆహా ఇదొద్దు, ఇది ఉంది అది ఉంది అంటారు. అదేదో వాళ్ళ ఫేస్ని నీట్గా అబ్జర్వ్ చేసి క్లియర్గా, స్కిన్ మీద ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రతి మనిషికి స్కిన్ మీద ప్రాబ్లం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. సో కరెక్ట్గా మనం ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి. మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉంది కదండి, దానికి మా దగ్గర మంచి రిజల్ట్ వస్తాయి, ఇలా యూస్ చేస్తే రిజల్ట్ వస్తుంది. మీ స్కిన్ మీద పింపుల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను మీకు ఎంతసేపు అయితే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అంతే క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 1-2 పాయింట్స్ మిస్ అయితే మీరు చెప్పే కొలది అయ్యే వస్తాయి. ఓకే, బట్ అంత క్లియర్గా ఖచ్చితంగా తీసుకుంటాను. సో అప్పుడు వాళ్ళకి ఇది కావాలా, అది కావాలా, ఇంకొక పీవీ చేయండి, ఇంకా 10 పీవీ బ్యాలెన్స్ ఉందనే క్వశ్చనే లేదు. ఎందుకంటే మనం ప్రాబ్లం వైజ్గా సజెస్ట్ చేయగలిగితే 200 పీవీ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా ప్రైస్ ఎక్కువన్నా మనం కొంచెం వాళ్ళని ఒప్పించగలిగితే తీసుకుంటారు. ఎందుకంటే బయట చాలా ప్రొడక్ట్స్ వాడతారండి, ఎవరు చెప్పుకోరు స్కిన్ కేర్ కోసం. అర్థమైందా? 13 to 16 పిల్లలకి కూడా పింపుల్స్ వస్తే మరి యూస్ చేయాలండి. ఎందుకంటే పింపుల్స్ ఆట్ అవుతాయి కాబట్టి బ్లెమిష్ జెల్ ఇంత చూడండి,
18 ఇయర్స్ బిలో వాళ్ళకి మీరు ఇచ్చేటప్పుడు ఓన్లీ ఫస్ట్ క్రీమ్స్ ఇవ్వండి, లైక్ బ్లెమిష్ జెల్, ఓకే, అండ్ అలాగే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఈ 3 మాత్రమే ఇవ్వండి వాళ్ళకి. అవి పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత అవి కూడా ఆపేసేయండి, సరిపోతుంది. కూల్ వాటర్తో వాష్ చేసుకుంటూ ఉంటామండి. ఫుడ్ తిండాలు చెయ్యొద్దని చెప్పండి. ఈ టీనేజర్స్కి ముందు ఎవరైతే ఉన్నారో టీనేజర్స్ వాళ్ళకి, ఎందుకంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఇన్ని సప్లిమెంట్స్, ఇన్ని క్రీమ్స్ ఇవ్వకూడదు, కూడా ఇవ్వకూడదు. బట్ మనం తప్పదు, మరి వాళ్ళకి ఎక్కువయ్యాయి అనుకోండి మళ్ళీ ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదైపోద్ది. టీనేజ్ దాటేసరికి గుంతలు పడిపోయి స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది. ఓకే, టిప్స్ కూడా చెప్పండి. ఫేస్కి సోప్ కూడా పెట్టకూడదు. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇచ్చాం కదా రమాదేవి గారు, అందుకని. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది తెలియకుండానే. సో విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బాయ్ బాయ్.